మ్యామోత్లు దట్టమైన కీకారణ్యాల్లో ఉంటాయి. యూరోప్, ఏషియా, నార్త్ అమెరికా అడవుల్లో ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటిలోకి ప్రముఖమైన మ్యామోత్ ఊలీ మ్యామోత్. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఇటీవలే మ్యామోత్ దంతాలు, ఎముకలు లభ్యమయ్యాయి. సరే, ఇవన్నీ ఏ సంవత్సరంలో జరిగాయో చెప్పగలరా? 40,000 సంవత్సరాల క్రితం జరిగిందని కొంతమంది ఖచ్చితంగా చెప్తున్నారు. 40,000 సంవత్సరాల క్రితమా? వాటి ఉనికి గురించి నీకెలా తెలుసు? పెద్దలు చెప్తే నమ్మాలి. DNA ప్రూఫ్ తోనే ఇదంతా నిజమని వాళ్ళు నిరూపించారు. మీకు అనుమానం వస్తుందని నేను ఈ రిపోర్ట్ ని కూడా తీసుకొచ్చాను. అంటే రిపోర్ట్ ని తీసుకొచ్చావా? అవును, నేనే తీసుకొచ్చాను. భూమిలో వీటిని తప్పి చేద్దాం నువ్వు అనుకున్నంత తేలిక కాదు. ఇలాంటి వాళ్ళకి దాసాధ్యం. అయినా నోబితాకి ఇలాంటివన్నీ చూపించడం దండగా నాకు అర్థమైపోయింది. అవునవును, నాకు కూడా. తలుచుకుంటే నేను తప్పిద్దానైనా తీగమ్మా. నోబితా, ఇదంతా జరిగే పని కాదులే. ఇది మామూలు ఫాజులా? అవును, నేను అందరికీ చెప్పేశాను. ఆ ఫాజులు ఎలాగైనా నేను తీసుకెళ్ళాలి. ఈశ్వరమ్మా, నువ్వే నాకు సాయం చేయాలి. అది నువ్వు అనుకున్నది తేలిక కాదు. మేమిద్దరం కూడా నీతో వచ్చి అక్కడ వెతుకుదామని నిర్ణయించుకున్నాం. త్వరగా నోబితా, బయలుదేరు. సరే ఉండండి, నా గ్యాజెట్ ని ఇస్తాను. సారీ, ఇది రోబోట్ నెంబర్ 2. చాలా ప్రత్యేకమైనది. నా పేరే కోటా, నేనే రోబోట్ గైడ్ నెంబర్ 2. మనం ఇతన్ని నమ్మచ్చా ఫ్రెండ్స్? నీకెంత మాట్లాడతావు? నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. సరే సరే, కోసుకోకు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అక్కడికి తీసుకువెళ్ళు ప్లీజ్. రోబోట్ నువ్వు రామాడోరేమో. ఈ రోజు నేను మీతో టాటా వెళ్ళాలి, అందుకు మీతో రాలేను. బాయ్ బాయ్. మమ్మల్ని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, 25 సంవత్సరాలుగా నేను ఇదే పని చేస్తున్నాను. మీరేం దిగులు పెడతారు? అలాగా అయితే చాలా సంతోషం. అది సరే, నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలో చెప్పండి. నువ్వు మ్యామోత్ శిలాజాలు తవ్వి తీయాలనుకుంటున్నా. ఓ, మ్యామోత్ శిలాజాలా? దానికి నేను మీకు సహాయం చేస్తాను. నిజమైన దాన్ని మాకు చూపిస్తావా? తప్పకుండా చూపించు. చిన్న సందేహం, నిజంగా 40,000 సంవత్సరాల క్రితం దాన్ని మనం చూస్తావా? త్వరగా మమ్మల్ని తీసుకెళ్ళుగా. ఇప్పుడు 40,000 సంవత్సరాల వెనక్కి పెడతా. ఏం చేస్తున్నావు? ఇదంతా నీకు చెప్పిన అర్థం కాదు. మ్యామోత్లు ఇక్కడ నివసించాయి. ఓకే, ఇప్పుడు మనం బయలుదేరదాం. మ్యామోత్ వాచింగ్ చూస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కానీ ఇందులో కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. ఇక చాలా రాసులే మన కథ. చూస్తుంటే వీళ్ళు చాలా తేడాగా కనిపిస్తున్నారే. 40,000 సంవత్సరాల ముందు మధ్యలో పడుతున్న విషయం చెప్పడం మర్చిపోయాను. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఎంత చక్కటి వాతావరణం కదా. ఐసేజ్ లో ఇది వేసివా అనుకుంటాను. మేము మిమ్మల్ని చూడడానికి వచ్చాం. మిమ్మల్ని ఓకే, ఈ రోజు మనం చేయబోయేది ఇదే. ఈ నిశ్చయం మాకు ఇప్పుడు అవసరం లేదు. మమ్మల్ని వెంటనే మ్యామోత్ దగ్గరికి తీసుకువెళ్ళావు. అవునవును, దాన్ని శిలాజాలు ఇక్కడ ఉంటే నేను ఇంటికి తీసుకువెళ్తాను. నేను కూడా. కనీసం దంతాలు దొరికినా చాలు. ముఖ్యమైన విషయం, మీరు దేన్ని ఇక్కడ నుండి తీసుకువెళ్ళకూడదు. ఎందుకు తీసుకువెళ్ళకూడదు? గతానికి చెందింది ఏదైనా సరే మీరు దాన్ని తప్పకుండా తీసుకుని వెళ్ళకూడదు. మీరు అటు టూరిస్ట్ ఎక్కడికి చాలా మంది వస్తారు కదా. నిజమైన మ్యామోత్ని చూడాలని నాకు చాలా కోరికగా ఉంది. నాకు కూడా దాని మీద ఎక్కి సరదాగా రైడ్ చేయాలనుంది. ఇంత దూరం వచ్చి ఒట్టి చేతులతో వెళ్ళడమా? ఈ టూర్ లో నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. 40,000 సంవత్సరాలకు ముందు వాడి దుస్తులే మీరు కూడా వేసుకోవాలి. నువ్వే ఫస్ట్ వచ్చావు. నువ్వు గొప్పదానివి. అదే నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. ఏం లేదు, కంగారు పడకు. వాళ్ళిద్దరూ ఒంటరిగా వెళ్తున్నారు, సమస్య రాదు కదా. కంగారు పడకండి, వాళ్ళు ఏ తప్పు చేయనంత వరకు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. గాంజా చెప్పే విషయాలు వినడానికి చాలా బాగున్నాయి. అలాగా, నాకు చాలా సంతోషంగా ఉంది. సరే కానీ త్వరగా రండి, మనం ఇటు వరకు వెళ్దాం. ఈ మ్యామోత్ ఎక్కడ ఉంటుందో అర్థం కావట్లేదా? నేను మిమ్మల్ని రక్షిస్తాను, భయపడకండి. ఎంత భయపడిపోయాను. నేను ఇక్కడ ఉన్నాను. మన ఆధారపడ్డాం సునయ్యో. అవును, ఇది పాడుపడ్డ ప్రదేశంలా ఉంది.
ఇది ఖచ్చితంగా మేము దస్తి పంజరమే. దీన్ని శిలాజాలు మా ఇంటికి తీసుకెళ్తాను, అందరికి చూపిస్తాను. నేను కూడా, కానీ గోన్స తీసుకువెళ్ళకూడదని చెప్పారు కదా. 1-2 తీసుకెళ్తే ఏం కాదు. మొదలు ఏదో శబ్దం వినిపిస్తుంది. వదలదు. వాళ్ళు ఎంత సరదాగా ఆడుకుంటున్నారో నేను ఇప్పుడు వెళ్ళి చూశాను. ప్రశాంతంగా ఉండవు. మీరిద్దరు మామూలుకి కోపం తెప్పించారా? పేపర్ దానితో దాక్కోవాలన్న ప్లాన్ సక్సెస్ అయింది. చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. మామూలు ఎప్పుడు చూపిస్తావో ముందు చెప్పు. చాలా మంచి ప్రశ్నే. ఇది మేమోస్ కాదు, మేమోస్ డాడో. ఓకే, మనం అన్ని సమస్యల్ని ఎదుర్కొన్నాము. మనకి ఎటువంటి సమస్య రాలేదు. మనం అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాము. ఇటువైపు రండి గాజా. ఓకే, ఏంటో శబ్దం? అది మేమోస్ శబ్దమే. అది ఇటువైపు వస్తుంది. వల్ల కాదు, ఒకవేళ మనం దాన్ని కాపాడామంటే భవిష్యత్ అంతా మారిపోతుంది. నేను వెళ్ళి దాన్ని కాపాడతాను. వద్దు, దాన్ని కాపాడకూడదు. ఏంటిది, నేను అరవలేకపోతున్నానే. దానికే కాదు కదా. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకు తెలుసు, ఇది ఒక ఎమర్జెన్సీ. హెల్పింగ్ హ్యాండ్ వస్తుంది. అరే, అది దాని దగ్గరికి వెళ్ళలేదే. నేను 25 సంవత్సరాలుగా గైడ్ పనిచేస్తున్నాను, కానీ ఇలా చేయడం నాకు ఇది రెండోసారి. సారీ. ఖచ్చితంగా వాళ్ళ అమ్మే అయి ఉంటుంది. వాళ్ళ అమ్మ దాన్ని కాపాడింది. వదలకు, గట్టిగా లాగు. నువ్వు వాటిని కాపాడగలవాడమ్మా. త్వరగా ఏదో ఒకటి చేయాలి. చూసుకుంటే నిలబడుతుంది. చాలా భవిష్యత్ అంతా మారిపోతుంది. నేను జియోను కలిసి ఆ అమ్మ మా ముట్టుని లాగుదాం. సునియోని బాబే మిని లాగు. ఓకే. ముందు బేబీని బొట్టకి తీసుకువెళ్ళావు. త్వరగా. ఓకే. కానీ ఇలా చేసి ఇబ్బంది పాలవుతామే. ఈ గ్యాజెట్ వల్ల కావడం లేదనుకుంటాను. డాక్టర్, మాకు సహాయం చేయి. ఇంకేదైనా కొత్తగా తీయాలేమో. చూద్దామే, త్వరగా ఎదురు చేయి. నా దగ్గర సూపర్ పవర్ ఉన్న రోబో ఒకటి ఉంది. ఓ, ఇందువల్ల భవిష్యత్తు మారిపోతుంది. మారిపోతే మారిపోని. వీడున్నాడే.
దాని మీద రైడ్ వెళ్ళాను, అదే చాలు. కనిపించట్లేదు, మ్యామోత్ దంతాలు కనిపించట్లేదు. ఏంటి సునియో, నువ్వేం మాట్లాడుతున్నావు? మ్యామోత్ దంతాలు మాయమైపోయినాయి. ఒకవేళ ఆ తల్లి బిడ్డల్ని కాపాడితే భవిష్యత్ అంతా మారిపోతుంది. అంటే మన ఇంట్లో ఉన్న దంతాలు వాటికి చెందినవా? నన్ను మళ్ళీ ఆ కాలానికి తీసుకువెళ్ళమా ప్లీజ్.